ఈ యొక్క బాస్ అది టైం ఒత్తిడి. ఐ థింక్ ది స్ట్రెస్ ఆఫ్ టైం అంటే డెడ్ లైన్స్. ఈ డెడ్ లైన్ పలానా దినం లోపల నేను రిపోర్ట్ సబ్మిట్ చేయాలనేది డెడ్ లైన్ అనమాట. ఈ డెడ్ లైన్స్లో ఉన్నంత స్ట్రెస్ ఇంకా దేంట్లోనూ ఉండదు. సో ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది అమ్మాయికి. అది మన అమ్మలకి అమ్మమ్మలకి వాళ్ళకి లేకుండే. వాళ్ళు చక్కగా ఓన్లీ 1 వర్క్ అట్ ఎ టైం ఇల్లు చూసుకున్నారు, మనల్ని చూసుకున్నారు. ఈ కాలం పిల్లలు పాపం ఇల్లు చూసుకోవాలా, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకోవాలా, బయట పోవాలా, ఆఫీస్లో అక్కడ వెళ్ళన్నీ చూసుకోవాలా. ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ దమ్. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. వేరే మార్గం లేదు. నేనంటే నువ్వు ఆఫీస్కి ఎలా పోతావు? కార్లో పోతావా? నువ్వు తోలుతావా? లేదు. సో నువ్వు తోలకున్నప్పుడు కింద కూర్చొని మెడిటేషన్ చేయి. వైల్ యూఆర్ గోయింగ్ క్యాబ్లో పోతున్నావు అనుకో, మెడిటేషన్ చేయి. డోంట్ వేస్ట్ ఎనీ టైమ్ దట్ యు ఆర్ గోయింగ్. కొంచెం టైం దొరికినా చేయండి. యాజ్ ఇన్స్టాల్మెంట్స్లో కూడా చేసుకోవచ్చు. యూ కెన్ డూ అండ్ అనదర్ థింగ్ ఈజ్ క్యాట్ న్యాప్ అంటారు, పవర్ న్యాప్. మీకు ఎప్పుడు టైం దొరికితే ఆ పవర్ న్యాప్ చేయండి. ఆ పవర్ న్యాప్ చేసినప్పుడు బాడీ వెంటనే రీఛార్జ్ అవుతుంది. REM4 అనే స్లీప్ ఉంటుంది. దాంట్లో మ్యాక్సిమం రిలాక్సేషన్ దొరుకుతుంది. సో ఇఫ్ అది మీరు సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఇమ్మీడియట్లీ REM4లోకి వెళ్ళొచ్చు. యూ కెన్ రీఛార్జ్ యువర్ బ్యాటరీస్ అండ్ దెన్ కమ్ బ్యాక్. REM4లో ర్యాపిడ్ ఐ మూమెంట్స్ ఉంటుంది అనమాట. అంటే అది డీప్ స్లీప్. ఆ డీప్ స్లీప్లో మనకు కళలు వస్తాయన్నమాట. ఆ స్లీప్లో మనము వెళ్ళి టచ్ చేసి రాగలిగితే ఐ కెన్ డూ దిస్. ఇది యోగ నిద్ర అంటారు. ఈ యోగ నిద్రలో పడుకున్నావు అది నువ్వు మంత్రం చెప్పుకొని లేదా బ్రీతింగ్లో పాటు జస్ట్ రిలాక్స్ ఫ్రమ్ హెడ్ టు టో అండ్ యూ డూ దట్ రిలాక్సేషన్ అండ్ ఆటోమేటిక్లీ యూ విల్ గో ఇన్ టు దట్ డీప్ స్లీప్. ఆ డీప్ స్లీప్ నుంచి REM4 నుంచి మీరు ఎప్పుడు కనుక లేస్తారో ఆ టైము యు ఆర్ యాక్టివ్ అనమాట, ఫుల్లీ యాక్టివ్. అండ్ ఆ టైంలో నీకు పాన్% అడ్వర్టైజ్మెంట్ తెలుసు కదండి. పాన్% తీసుకునే ముందు ఎట్లా కోపంగా తిడతావో, పాన్% అది ట్యాబ్లెట్ ఉంటుంది, చిన్నది ఉంటుంది కదా, ఒక స్వీట్ లాంటిది ఉంటుంది పాన్% అంటే. అది స్వీట్ వేసుకున్న తర్వాత మీరు ఎట్లా తిడతారో స్వీట్గా తిడతారు చూడు, అలా ఉంటుందండి మన లైఫ్. మెడిటేషన్ చేస్తే, మెడిటేషన్ చేయకుంటే. సో యూ హ్యావ్ టు లెర్న్. పోనీ అది మెడిటేషన్ అని అడగద్దు, బ్రీదింగ్ అనుకో, రిలాక్సేషన్ అనుకో, శ్వాసతో దాస అనుకో, ఏదో ఒకటి అనుకో. నువ్వు ఆ సాధన అయితే నేర్చుకోవాలా. అది నేర్చుకుంటేనే యూ కెన్ మేనేజ్ యువర్ బాస్, యూ కెన్ మేనేజ్ యువర్ హస్బెండ్, యూ కెన్ మేనేజ్ యువర్ మదర్ ఇన్ లా, యూ కెన్ మేనేజ్ ఎవ్రీబడి అండ్ యూ కెన్ బీ ఎట్ పీస్ ఆఫ్ మైండ్ విత్ ఎవ్రీథింగ్.